వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు మరొక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు షాహీ తుక్డా చేయబోతున్నాను. సో అది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఈ షాహీ తుక్డా చేసుకోవడానికి ఇలా బ్రెడ్ తీసుకోవాలండి. ఈ బ్రెడ్వి ఈ కార్నర్స్ అనేవి కట్ చేసేసుకుందాం. ఇవి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు నేను ఈ బ్రెడ్ది సైడ్స్ అన్నీ తీసేసి ఇలా నేను కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం డబుల్ కమీటాకి బ్రెడ్ అనేది ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ అలాగే మాడిపోకుండా జస్ట్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాం. సో నేను ఇప్పుడు ఆ బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి నేను పక్కన ఒక స్టవ్ పైన నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఆ ఆయిల్ వేడయ్యేలోపు ఒక 1/2 లీటర్ అని పాలు తీసుకున్నానండి. ఇవి వేడయ్యి ఒక 2 పొంగులు వచ్చే వరకు పెట్టుకుందాం. ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. బ్రెడ్ని అస్సలు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. సో మనకి ఇప్పుడు ఈ కలర్ వచ్చేసాయి కదా, ఇంతకంటే ఎక్కువ అయితే మార్చుకోకండి. సో మాడిపోతాయి మొత్తం. సో ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం. మన పాలు ఒక సైడ్ మరిగేలోపు మనం ఇక్కడ ఒక 1 స్పూన్ అంతా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇది ఉండలు లేకుండా పాలు వేసుకుని కలుపుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది హోమ్ మేడ్ కోవా అండి. నేను ఆల్రెడీ దీని వీడియో కూడా నేను చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి అది కూడా చూడండి. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం మనం మిల్క్ వేసేసుకొని కొంచెం వేడి చేసుకున్న పాలు వేసుకొని ఈ కోవాని కూడా కలుపుకొని పెట్టుకుందాం. సో ఇప్పుడు మన పాలు చూసారా మరికి ఒక 2 పొంగులు వచ్చాయండి. ఇప్పుడు 2 పొంగులు వచ్చిన తర్వాత కలిపేసుకొని కొంచెం ఇప్పుడు మనం దీంట్లోకి 1 కప్ అంతా షుగర్ వేస్తాం. షుగర్ వేసేసుకొని కలుపుకోవాలి బాగా. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, కస్టర్డ్ పౌడర్ పాలలో కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం దీంట్లోకి. ఈ కస్టర్డ్ పౌడర్ ఏంటంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది దానికి, అండ్ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. మీకు ఇంకా కొంచెం కలర్ కావాలనుకుంటే మనం సాఫ్రాన్ అయినా లేకపోతే ఒక పించ్ అంతా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదండి. సో ఇది కొంచెం మళ్ళీ ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం కోవా కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఎప్పుడైనా బాగా మనకి బ్రెడ్ అయితే ఇన్స్టెంట్గా మనకి దొరికిపోతుంది, పాలు కూడా. దీంట్లో మీకు కోవా అవసరం లేదనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఒక కస్టర్డ్ పౌడర్ వేస్తే ఏంటంటే కొంచెం థిక్గా అవుతుంది. సో ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి. సో ఇప్పుడు ఇది కొంచెం మరిగి కొంచెం దగ్గర పడాలి. అప్పుడు మనం నెక్స్ట్ మన కోవా వేసుకుందాం. ఇప్పుడు పాలు ఇలా మరుగుతున్నాయి కదా, నేను ఇప్పుడు దీంట్లోకి కోవా వేసేస్తున్నాను. ఇది కొంచెం చిక్కబడేలాగా చేసుకోవాలి. కొంచెం చిక్కబడిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లోకి యాలకుల పొడి కూడా వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల. సో ఇప్పుడు ఇలా బాగా మరిగిపోయిందండి ఈ పాలు అనేది. ఇప్పుడు చూసారా కొంచెం ఇలా తిక్కగా అయ్యాయి పాలు. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోవాలి మొత్తం. చల్లార్చుకుంటే ఏంటంటే ఇప్పుడు
ఇంకా కొంచెం థిక్గా అవుతుంది అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చేసుకున్నాం పాలు మొత్తం. ఇప్పుడు చూడండి మన పాలు ఇలా చల్లగా మొత్తం చల్లార్చేసుకున్నాము. ఇది ఇంకా కొంచెం థిక్గా అయ్యింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం సర్వ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా థిక్గా అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోండి. వెడల్పుగా ఉన్న బౌల్ తీసేసుకొని నేను ఇలా మన బ్రెడ్ వేయించుకున్నది ఉంది కదా, అది ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలది మొత్తం దీనిపై నుంచి వేసేద్దాం. సో నెక్స్ట్ ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి. సో ఇలా మన షాయి తుక్డా అనేది రెడీ అయిపోయిందండి. సో మీకు కూడా ఈ స్వీట్ నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ, అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.